ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 7 సర్గలు 39 శ్లోకా నుంచి హనుమంతుడు తీసుకొచ్చిన ఆ ద్రోణగిరి ఔషధాలతో కూడుకున్న ఆ పర్వత కారణంగా మళ్ళీ లక్ష్మణస్వామి నిద్రలోంచి మేల్కొన్నట్టుగా ఔషధం సేవించిన తర్వాత తానలా లెగుస్తాడు. ఆ లక్ష్మణ్ణి చూసి రాముడు ఎంతో ఆనందానికి లోబడి ఆయన్ని కౌగలించుకుని మళ్ళీ హనుమంతుడితో ఇలా అంటున్నాడు. మారుతిం ప్రాహ వత్సాధ్య తత్ప్రసాదాన మహాకపి నిరామయం ప్రపశ్యామి లక్ష్మణం భ్రాతరం మమ. ఓ హనుమ, నీ దయ వలనే నా సోదరుడైన మళ్ళీ లక్ష్మణుడు ఆరోగ్యంగా మళ్ళీ జీవించాడు, నీ వల్లే నాకు మళ్ళీ తిరిగి దక్కాడు అని. ఇత్యుక్త్వా వానరేహ సార్ధం సుగ్రీవేణ సమన్వితః విభీషణామతేనైవ యుద్ధాయ సమవస్థితః. ఇలా చెప్పి అక్కడ మళ్ళీ వానరులందరితో ఉన్న సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి విభీషణుడు యొక్క అభిప్రాయాన్ని అనుసరించి యుద్ధానికై మళ్ళీ రాముడు నిలబడ్డాడు. పాషాణైః పాదపిశ్చైవ పర్వతాగ్రైశ్చ వానరః యుద్ధాయ భీముఖా భూత్వా యయుః సర్వే యుయుత్సవః. ఈ వానరులందరూ కూడా మళ్ళీ ఆయుధాలుగా రాళ్ళని చెట్లని ఆ పర్వతాల శిఖరాలన్నిటినీ కూడా పట్టుకుని ఈ వానరులందరికీ కూడా యుద్ధానికి సిద్ధపడి ఉన్నారు. ఈ సమర ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా అక్కడ నిలిచి ఉన్నారు. రావణో బిభ్యతి రామబాణైర్విద్ధో మహాసురః మాతంగ ఇవ సింహేన గరుడేనైవ పన్నగః. అక్కడ మహాసురుడు, ఆ రాక్షసులకి రాజైన రావణాసుడు రామ బాణాల ద్వారా తీవ్రంగా గాయపడి సింహం ద్వారా పీడింపబడిన ఆ గజంలాగా, గరుడు చేతిలో హింసింపబడిన సర్పంలాగా చాలా తీవ్రమైన బాధకి లోబడ్డాడు. అభిభూతో గమద్రాజ రాఘవేన మహాత్మన సింహాసనే సమావిశ్య రాక్షసాని గమప్రమిత్. మహాత్ముడైన రాముడి చేతుల్లో ఇంతలాగా అవమానింపబడి, ఎందుకంటే తన ధనుస్సునే కోల్పోయి స్పృహ కోల్పోయి పడిపోతే మళ్ళీ భిక్ష పెట్టాడు. ఏమని? ఇప్పుడు యుద్ధం చేసేంత శక్తి సమర్థత కోల్పోయిన కారణంగా తిరిగి రేపు రా అని. అందుకుని ఇలా పీడింపబడి అవమానింపబడినట్టుగా లోబడిన రావణాసుడు ఎలా అయితే అక్కడ మళ్ళీ తన సింహాసనం మీద కూర్చుని మళ్ళీ అక్కడున్న రాక్షసులతో యుద్ధాని కోసం మళ్ళీ చర్చలు కొనసాగిస్తున్నాడు. మానుషైరేవ మే మృత్యుర్మహా పూర్వం పితామహః మానుషో హీన మాం హంతుం శక్తోస్తి భువి కశ్చన. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వర కారణంగా మళ్ళీ మృత్యు అన్నది నాకు మానవుడు చేతే అన్నది చెప్పాడు, కానీ ఈ లోకంలో ఈ మానవులు ఎవ్వరూ కూడా నన్ను చంపగలిగే శక్తి సమర్థతలు కలిగి ఉన్నవాళ్ళు కారు. తతో నారాయణ సాక్షాన్ మానుషో భున్న సంశయః రామో దాశరథిర్భూత్వా మాం హంతుం సముపస్థితః. అందుకే ఈ మానవ రూపంలో సాక్షాత్తుగా ఆ నారాయణే వచ్చాడు, లేకపోతే ఇది జరగదు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇతడు దశరథుడు యొక్క పుత్రుడిగా వచ్చాడు, అవతరించిన వాడు మాత్రం ఆ పరమేశ్వరుడే, నన్ను వధించటానికి ఇక్కడికి చేరి ఉన్నాడు. అనర్యేణ యత్పూర్వం శప్తోహం రాక్షసేశ్వర ఉత్పత్సతే చ మధ్వంసి పరమాత్మ సనాతనః. ఇంతకు ముందు రాజైన అనర్యుడి చేత కూడా నాకు పూర్వం ఏదైతే శపం లభించిందో దాని కారణంగా ఇక్కడ నా వంశంలో వాళ్ళందరూ కూడా సనాతనుడైన పరమాత్మ నన్ను వధించటానికే ఆవిర్భించాడు. తేన త్వం పుత్ర పౌత్రైశ్చ బాంధవైశ్చ సమన్వితః హనిష్యాసేన సందేహ ఇత్యుక్తా మాం దివంగతః. అలాగే ఈ మానవ మాతృ రూపంలో ఉన్న పరమేశ్వరుడు నిస్సందేహంగా నన్నే కాదు, నా పిల్లల్ని, నా మనవల్ని, నా బంధు సహితంగా అందరినీ చంపగలడు అని అనార్యుడు ఆనాడే నన్ను శపించాడు. అది ఇప్పుడు అతడు స్వర్గలోకానికైతే వెళ్ళిపోయాడు, కానీ తాను అప్పుడు చెప్పించినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నట్టున్నాయి.
స ఏవ రామః సంజాతో మదర్థే మాం హనిష్యతి కుంభకర్ణస్తు మూఢాత్మ సదా నిద్రావసంగతః. అందుకే ఆ పరమాత్ముడే నన్ను వధించటానికి ఈ మానవ మాతృడు రూపంలో జన్మించాడు. ఈ రాముడు నన్ను చంపగలడు. అందుకని వెంటనే కుంభకర్ణుడు మూఢాత్ముడు, ఇంకా నిద్రలో ఉన్నాడు, ఎప్పుడు నిద్రకి లోబడే ఉంటాడు, వాడిని నిద్ర లేపండి అని. తం విభూత్య మహాసత్వ మానయంతు మమాంతికం ఇత్యుక్తాస్తే మహాకాయ స్థూర్ణం గత్వా తు యత్నతః. ఈ కుంభకర్ణుడు మేల్కుంటే నా దగ్గర తీసుకుని రండి. అంతటా వీళ్ళందరూ కూడా ఆ పెద్ద శరీరం కలిగిన వాళ్ళు, పైగా అంత సునాయాసంగా నిద్ర నుంచి లెగడం, అందుకుని వీళ్ళు చాలా సేనని తీసుకుని చాలా వేగంగా మేల్కొల్పడానికి ప్రయత్నాలు ఎన్నో రకాలుగా చేయటానికి అందరూ వెళ్ళారు. విభూత్య కుంభశ్రవణం నిన్యు రావణ సన్నిధం నమస్కృత్య సా రాజాన్మాసనోపరి సంస్థితః. వీళ్ళు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత కుంభకర్ణుడు మేల్కొని అప్పుడు రావణాసుడు సన్నిధికి తన్ని తీసుకొచ్చాడు. అతడు రాజుకి నమస్కరించి మళ్ళీ ఆసనం మీద కూర్చునున్నాడు. తమాహ రావణో రాజా భ్రాతరం దీనయాధిరా కుంభకర్ణాని భూదత్వం మహత్కృష్టాముపస్థితం. ఆ రావణాసుడు తన సోదరుడితో ఇలా చాలా దీనంగా మాట్లాడుతున్నాడు. ఓ కుంభకర్ణ, నీవు విను, చాలా పెద్ద ఆపత్తే మన నెత్తి మీద పడింది. రామేణ నిహతాః శూరాః పుత్రాః పౌత్రాశ్చ బాంధవాః కిం కర్తవ్యమిదానీం మే మృత్యుకాల ఉపస్థితే. గొప్ప గొప్ప మన శూరులైన రాక్షస యోధులందరూ కూడా, అలాగే మన పుత్రులు, మన పౌత్రులు, మన బంధువులు అందరూ కూడా రాముడి చేత వధింపబడి ఉన్నారు. అందుకే సోదర, ఇప్పుడు నాకు మృత్యుకాలం అన్నది దాపరించింది. అందుకని ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఈశ దాశరథీ రామః సుగ్రీవ సహితో భని సముద్రం సబలస్థిత్వా మూలం నః పరికృంతతి. దశరథ పుత్రుడైన ఆ మహాబలవంతుడైన రాముడు సుగ్రీవుడితో కలిసి ఆ వానర బలగంతో సముద్రాన్ని దాటి మన మూల బలానికి అంతా కూడా నరికేశాడు. ఇప్పటికీ ఈ రాక్షస ముఖ్యతామాస్తే హత వానరేర్యుధి వానరానాం క్షయం యుద్ధే నా పశ్యామి కదాచన. ఎప్పుడైనా సరే మనం ఎవరి పక్షాన ఉన్నాము, ఎవరితో సాంగత్యం చేస్తున్నాం అన్నది మన పతనానికి మూలం అవుతూ ఉంటుంది. వాళ్ళతో పాటు మనం కూడా నశించిపోతూ ఉంటాం. ఎలా అయితే ఇక్కడ పుత్రులతో పౌత్రులతో సేనలు అన్నీ కూడా నశించిపోతున్న రావణాసుడి పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోయారు. రాముణ్ణి ఆశ్రయించిన విభీషణుడు ఎలా అయితే జీవించి ఉన్నాము అంటే, ఇక్కడ విచక్షణతో యుక్త అయుక్త సందర్భాలు అందరికీ వస్తూ ఉంటాయి. తెలిసి చేసినా తెలియకుండా చేసినా కొన్ని వాటిని చేసి ఉన్న కారణంగా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మనకు చెయ్యగలిగితే ఉద్ధరింపబడతాము. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు నన్ను చంపుతాడు, పుత్రుల్ని పౌత్రుల్ని అందరినీ చంపటానికి మానవ రూపంలో వచ్చాడు అని తెలుసు. అన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడంటే కానీ మళ్ళీ వెళ్ళి నేను దీన్ని అన్ని తొలగించుకోవాలంటే ఇంతకుముందు అదే హనుమంతుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, తన పితామహుడు చెప్పాడు, శుకుడు చెప్పాడు, కాలనేమి కూడా చెప్పాడు. ఇది కాకుండా ఇంకా ఏదన్నా చేసే ప్రయత్నం కోసమే మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడు. మరణకాలం ఆసన్నమైనప్పుడు ఇక్కడ మళ్ళీ బుద్ధి భ్రమించిందంటానికి కూడా కుదరదు. ఆ రాముడి చేతుల్లోనే వధింపబడాలి అన్న కోరిక కూడా తీవ్రంగానే ఉన్నది రావణాసుడికి. ఆశయస్వ మహాబాహో యథార్థం పరిభూతితః భ్రాతురర్థే మహాసత్వ కురు కర్మ సుదుష్కరం. ఎప్పుడైతే కుంభకర్ణుడు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా నశించిపోయారు అని చెప్పాడు. వీళ్లే కాకుండా రాక్షసుల్లో చాలా ముఖ్యమైన వాళ్ళు, చాలా సేన ఏదైతే ఇప్పటికే ఆ వానరుల చేతుల్లో కూడా మరణించారు. అయితే సమరంలో మిగిలిన వాళ్ళు కొంతమంది. ఈ వానరులు ఆ మిగిలిన వాళ్ళని కూడా వాళ్ళు చంపేస్తారు. అందుకే ఓ మహాబాహు, ఆ వానరుల్ని నశింపచేసేలాగా
అందుకొరకే నిన్ను మేల్కొల్పాను. అంటే వానరులు ఇంకా బ్రతికుంటే గనక వాళ్ళు మళ్ళీ వీళ్ళని కూడా మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తారు. ఆ వానరులు నువ్వు నశింప చెయ్యి. అందుకే నేను నిన్ను మేల్కొల్పాను. అందుకే నాయనా ఓ మహాబల, నీ అంటే నా కోసం ఇలా అతి దుష్కరమైన ఈ కార్యక్రమాన్ని నువ్వే కొనసాగించాలి, నువ్వే నిర్వర్తించాలి అన్నాడు. శ్రుత్వా తద్రావణేంద్రస్య వచనం పరిధీవితం కుంభకర్ణో జహాసూచిష్వ వచనం చేదమబ్రవీత్. కుంభకర్ణుడికి ఎప్పుడైతే రావణాసుడు చెప్పాడో వెంటనే అక్కడ దీనంగా చూస్తున్నాడు, దుఃఖంతో ఉన్నాడు. అందుకుని మాటలు విన్న కుంభకర్ణుడు మళ్ళీ వికట అట్టహాసం చేసి మళ్ళీ ఈ రావణాసుడితో ఇలా అంటున్నాడు. ఎందుకంటే సందర్భం ఏదైనప్పటికి కూడా ఏదన్నా ఇప్పుడు ఇది చెయ్యాలనుకుంటున్నానని కార్యాన్ని చేసే ముందు నువ్వు అడిగితే మంచో చెడు అప్పుడు చెప్తే దాన్ని నువ్వు తగ్గట్టుగా నువ్వు అనుసరిస్తే దానివల్ల ఏమైనా అర్థం ఉంటుంది. చెయ్యరాందంతా చేసేసి ఇప్పుడు ప్రాణాల మీదకి ఇంతలాగా పీకల మీదకి వచ్చిన తర్వాత అడిగితే అవతల వాడు మాత్రం ఏం చేస్తాడు, ఇంకేమన్నా మిగులుతుందా అంటే నాతో పాటు నువ్వు పోతావు, దానికి నువ్వు సిద్ధపడు అని చెప్పినట్టు ఉంటుంది తప్పితే ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తే దాన్ని నేను అనుసరించి చేసేసి దీన్ని ఏదో సరి చేసుకునే రకంగా ఎప్పుడూ ఉండదు. అనర్థాలకి మూలంగా అన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఎక్కడ ఆసన్నది కొద్ది కూడా లేకుండా మనం అంతా సర్వనాశనం చేసేసిన తర్వాత అప్పుడు సలహా అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? సాధారణంగా లౌకికంగా తీసుకున్నా. అందుకే ఇక్కడ కుంభకర్ణుడు చాలా వికట అట్టహాసం చేసి మరి ఇలా అంటున్నాడు. పురామంత్ర విచారీతే గదితం యన్మయా నృప తదధ్యాత్వాముపగతం ఫలం పాపస్య కర్మణః. ఇంతకుముందు కుంభకర్ణుడు దూతగా వచ్చిన ఆ హనుమంతుణ్ణి ఎప్పుడైతే కట్టి తన దగ్గరికి ఇంద్రజిత్తు తీసుకొస్తాడో అప్పుడు విభీషణుడు చెప్పినట్టుగా దానికి ముందు కుంభకర్ణుడు కూడా చెప్పాడు, ఇది అనర్థాలకి దారితీస్తుంది, కానీ నువ్వు నా సోదరుడు కాబట్టి నేను నీకు అనుకూలంగానే వ్యవహరిస్తాను, కానీ సీతను అప్పచెప్పటమే సరైనది అంటాడు. పైగా ఇది నువ్వు తీసుకురాకముందు చెప్పుండాల్సింది, అడిగుండాల్సింది అన్నమాట అప్పుడు చెప్తాడు. అందుకే మళ్ళీ ఇంతకు ముందు మనం ఏదైతే అందరితో కలిసి మంత్రాంగం చేసినప్పుడు కూడా నేను ఏమని పలికి ఉన్నానో అదే ఇప్పుడు కూడా నీ పాపకర్మ ఫలితమే మనకి సంప్రాప్తిస్తుంది. పూర్వమేవ మయా ప్రోక్తో రామో నారాయణ పరః సీతా చ యోగమాయేతి బోధితోపి న మధ్యసే. పూర్వము ఆ రాముడు నారాయణుడని, సీత యోగమాయ అని నేను నీకు చెప్పాను. నువ్వు తెలివైన వాడివి, అయితే అది నువ్వు పట్టించుకోలేదు. ఏకదాహం వనేన సానౌ విశాలాయం స్థితో నిసి దృష్టో మయా ముని సాక్షాత్ నారదో దివ్య దర్శన. ఇలా పూర్వం నేను చెప్పింది నువ్వు పట్టించుకోలేదు. ఒకనాడు వనంలో రాత్రి వేళ విశాలమైన ఒక రాయ మీద నేను కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో దివ్యజ్ఞుడు ముని అయిన నారదుడు సాక్షాత్తుడు నాకు కనిపించాడు. కమభ్రవం మహాభాగ కూతో గంతాసి వద ఇత్యుక్తో నారదః ప్రాహ దేవానాం మంత్రణే స్థితః. ఇలా ఆయన నాకు కనిపించి అతన్ని నేను, ఓ మహానుభావ, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని కూడా నేను ఆ నారదుణ్ణి అడిగాను. అందుకు బదులుగా ఆ నారదుడు నాకు మళ్ళీ ఇలా చెప్పాడు, నేను ఇంతవరకు దేవతలకు రహస్యంగా మంత్రాంగుణలతో నేను ఉన్నాను అని. త్రోత్పన్న ముదంతం తే వక్ష్యామి శృణు తత్వతః యువాభ్యాం పీడిత దేవాః సర్వే విష్ణుముపాగతాః. ఇక్కడ ఉత్పన్నమైన చర్చింపబడిన అవన్నీ కూడా నీకు నేను చెప్తాను విను అని సత్యాన్ని అంటే మళ్ళీ విమర్శించుకుంటూ మీ ఇద్దరి చేత పీడింపబడిన దేవతలందరూ కూడా విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకున్నారు. ఊచుస్తే దేవదేవేశం స్తుత్వా భక్త్యా సమాహితాః జహి రావణమక్షోభ్యం దేవత్రైలోక్య కంటకం. కుంభకర్ణుడు అలాగే ఆ రావణాసుడు ద్వారా అందరూ కూడా పీడింపబడ్డారు. ఇటు ఋషులు పీడింపబడ్డారు, దేవతలు కూడా. ఎందుకంటే ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని తీసుకున్నాడు ఆ రావణాసుడు. వీళ్ళిద్దరి ద్వారా పీడింపబడిన వీళ్ళందరూ కూడా ఆ విష్ణుని ఆశ్రయించారు.
అదే నారదుడు కుంభకర్ణుడికి చెప్పారు. వారందరూ కూడా అత్యంత భక్తియుక్తులై ఏకాగ్ర చిత్తులై ఆ దేవదేవేశ్వరుడైన విష్ణువుని అనేక రకాలుగా స్తుతించి ప్రార్థించారు. ఓ దేవా, ఎవ్వరికి ఎదిరించటానికి వీలు కానటువంటి వాడు, ముల్లోకాల్ని కూడా ఆటంకాలతో బాధలతో బాధిస్తున్నవాడు, అందరికీ శత్రువై చెలరేగిపోతున్నవాడు ఆ రావణాసుడు, వెంటనే ఆయన్ని సంహరించండి అని. మానుషేణ మృతిస్తస్య కల్పితా బ్రహ్మణ పురా అత స్వం మానుషో భూత్వా జహి రావణ కంటకం. పూర్వము దీర్ఘకాలం తపస్సు చేసి బ్రహ్మదేవుడు వల్ల వరాన్ని పొందాడు. మానవుడు చేత తప్పితే తనకి మృత్యువు లేదు. అందువలన విష్ణు, నీవు మానవుడిగా అవతరించి ఆ రావణాసుని మీరు చంపి ఆ ముల్లోకాల్ని బాధిస్తున్న శత్రువుని నశింపచెయ్యండి అని వాళ్ళందరూ వేడుకున్నారు. తదేత్యాహ మహావిష్ణు సత్య సంకల్ప ఈశ్వర జాతో రఘుకులే దేవో రామ ఇత్యాభివిశ్రుతః. ఇలా అనేక రకాలుగా వాళ్ళందరూ వేడుకుంటే సత్య సంకల్పుడు, సర్వలోకాన్ని నియమించినవాడు, నియామకుడు అయిన ఆ మహావిష్ణు అలానే అని వాళ్ళకి అభయాన్నిచ్చాడు. ఆయనే ఆ దేవదేవుడే రఘుకుల్లో అవతరించి రాముడన్న పేరుతో విఖ్యాతి చెందాడు అని. సాహనిష్యతీవః సర్వానిత్యుక్త్వా ప్రయయో మునిః అతో జానీహి రామం త్వం పరం బ్రహ్మ సనాతనం. ఇలా మనందరినీ కూడా అతడు సంహరించగలడు. ఆ మునీశ్వరుడైన నారదుడు నాకు చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఆ రాముడు సనాతనుడు, పరబ్రహ్మము అని నువ్వు తెలుసుకో అని చెప్పాడు కుంభకర్ణుడు రావణాసుడికి. త్యాజ వైరం భజస్వాద్య మాయా మానుష విగ్రహం భజతో భక్తి భావేన ప్రసీదతి రఘుత్తమః. ఇలా అతనితో వైరాన్ని విడిచిపెట్టి మాయా మానుష రూపంలో లీలా వేషధారి అయిన శ్రీరాముణ్ణి నువ్వు ఇప్పుడే భజించు. భక్తితో, భక్తిభావంతో ఆయన నువ్వు ఎప్పుడైతే సేవించుకుంటావో ఆ రఘుకుల నాథుడు రఘుత్తముడు తప్పక నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. భక్తిర్జనిత్రి జ్ఞానస్య భక్తిర్మోక్ష ప్రదాయిని భక్తిహీనేన యత్కించిత్ కృతం సర్వమసత్సమం. భక్తియే జ్ఞానానికి మూలము, భక్తియే మోక్షానికి ఇచ్చే సాధన. భక్తిహీనంగా ఏది చేసినా సరే, ఎంత చేసినా సరే అది చెయ్యని దానితో సమానమే. అవతారాః సుబహవో విష్ణుర్లీలానుకారిణః తేషాం సహస్రా సదృశో రామో జ్ఞానమయ శివః. విష్ణు భగవాన్ యొక్క అవతారాలు అనేకంగా ఉన్నాయి. అవి అన్నీ కూడా ఆయన యొక్క స్వరూపాలే. అందుకుని ఇక్కడ లీలలు ప్రదర్శిస్తంలో భాగంగా ఆయన ఎన్నో అవతారాలు ఎత్తి ఉన్నవాడు. వాటి అందు ఏది కూడా మళ్ళీ సమానమైనది ఇంకొకటి లేదు. మంగళకరమైన వాడు, జ్ఞానమయంగా ఉన్నవాడు ఆయనే ఈ రామావతారము. రామం భజంతి నిపుణ మనసా వచసా నిశం అనాయాసేన సంసారం తీత్వా యాంతి హరేః పదం. అందుకే మంచి నేర్పరితనము గలవారు మనస్సుతో వాక్కుతో, అంటే త్రికరణాలుగా మనసా వాచ కర్మణ, ఇటు మనస్సుతో వాకులతో నిరంతరము ఆ రాముణ్ణి భజిస్తారు. వారు ఇటువంటి అనాయాసంగా కలగకుండా, అంటే సౌకర్యంగా ఉండటానికి ఎన్నో క్రతువులు తపస్సులు దీర్ఘకాలం చెయ్యకుండా నామాన్ని మనస్సుతో వాక్కుల ద్వారా నిరంతరం భజించటం ద్వారా కూడా చాలా సునాయాసంగా ఈ సంసారం అన్న భవసాగరాన్ని దాటి హరిపదం అంటే పరమ పదాన్ని చేరుకుంటున్నారు. భక్తి మార్గం ద్వారానే, జ్ఞానం ద్వారానే సులభుడు పరమాత్మ, భక్తి ద్వారానే సులభుడు పరమాత్మ. ఏ రామమేవ సతతం భువే శుద్ధ సత్వా ధ్యాయంతి తస్య చరితాని పఠంతి సంతః ముక్తాస్తా ఏవ భవభోగ మహాహిపాషేః సీతాపతేః పదమనంత సుఖం ప్రయాంతి. అందుకే ఈ భూమండలంలో ఎవరైతే శుద్ధమైన సాత్విక గుణంతో సంపన్నులుగా
సంతతంగా అంటే ఎల్లవేళలా ఆ రాముడినే ధ్యానిస్తూ ఉన్నారు. ఆ సత్పురుషులందరూ కూడా నిరంతరం ఆ రాముని యొక్క చరితను పఠిస్తున్నారు, ధ్యానిస్తూ ఉన్నారు, ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంసారిక విషయాల నుంచి చాలా సునాయాసంగా ఈ పాశాలన్నిటినీ కూడా తొలగించుకుని చివరకు ఆ పరమ సౌఖ్యాన్ని ఇచ్చే ఆ పరమాత్మ స్వరూపమైన సీతాపతి అయిన రామచంద్రమూర్తి ఆ పరమపదాన్ని వాళ్ళందరూ కూడా చేరుకుంటారు అని. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండను 7th సర్గ సంపూర్ణం.